హాయ్ భవానీలు, మా కనకదుర్గమ్మ తల్లికి అభిషేకాన్ని చూసి తరించండి. ముందుగా అయితే ఆవు పాలతో పసుపు కుంకుమతో అమ్మకి అభిషేకం అయితే చేస్తున్నానండి. అలాగే ఆ తల్లిని చిన్న పాపలా చేసి ఉయ్యాల్లో ఊపడానికి ఎంతో అదృష్టం చేసుకున్నానని నేను భావిస్తున్నానండి. ఈ ఉయ్యాల్లో అమ్మకి యాపాకుతో పొరుపుగా వేసి ముత్యాల దండేసి నాకున్నంతలోనే ఆ తల్లిని ఆ ఉయ్యాల్లో వేసి ఊపుతుంటే, ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారం కదా, అందుకే కమల పువ్వులతో అమ్మవారిని అలంకరించి మహాలక్ష్మిగా ఆ తల్లిని నేను ఉయ్యాల్లో ఊపుతుంటే నాకు అసలు ఆ పసిపిల్లని ఊపుతున్నంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చక్కగా యాపాకంతా పరిచి కింద కూడా ఆమెకి ఎంతో యాపాకంటే ఇష్టం కదా ఆ తల్లికి. ఆ యాపాకులో ఆ తల్లి స్వరూపం ఉందని నమ్ముతాం కదా, అందుకే యాప చెట్టుని కూడా అమ్మవారి రూపంగా మనం భావిస్తాము. ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారం కాబట్టి ఆ అమ్మవారికి నేను లక్ష్మీ అష్టోత్తరంతో ఎర్రటి గులాబీ పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. ఆ చిట్టి తల్లిని అట్లా ఉయ్యాలు ఊపుతుంటే నేను తల్లినై ఆ బిడ్డని ఊపుతున్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ తల్లి నాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించినందుకు అసలు నేను చెప్పలేనంత ఆనందంలో ఉన్నాను. మా చిన్న భవాని చక్కగా నేను అష్టోత్తరం చదువుతుంటే ఆ పువ్వులు చూడండి ఎంత అందంగా పేర్చారో. అసలు ఒకే ఒక్క రోజు చెప్పానండి నేను మా భవానీకి, అందరూ దుర్గాదేవి దండం పెట్టుకోండి.